ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 29 సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాంట్లో ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంకు కొద్దిగా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, విప్రో కానీ, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఒకసారి ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో మనం చూస్తే ఫినాన్షియల్ సెక్టరు, సర్వీస్ సెక్టరు కొద్దిగా ప్రెషర్లో ఉంది. అఫ్కోర్స్ నిఫ్టీ కూడాను. దాని తర్వాత రీసెంట్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మీడియా సెక్టరు కొంత బోటం అనేది క్రియేట్ అయింది. అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది కనిపిస్తుంది. అప్పుడప్పుడు మీడియా సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా రికవరీ అనేది కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఫార్మా కూడా కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కొంత బుల్లిష్ ఉంది, కొంత బేరిష్ అనేది మిక్స్డ్గా కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో గ్లోబల్ సెంటిమెంట్ అయితే అంతా చూడగానే పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్, లండన్, రష్యా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, యుఎస్ అండ్ యూరప్, ఫ్రాన్స్ అండ్ యుఎస్ 500, జర్మన్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకైతే ఏది కూడా నెగిటివ్గా కనిపించట్లేదు. S&P 500 విక్స్ వొలటిలిటీ ఇండెక్స్ అయితే నెగిటివ్గా ఉంది. అది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మొన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు చెప్పుకోదగ్గ ఈవెంట్స్ కూడా ఏం కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో FIS యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ డేటా అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఓవరాల్గా నెట్ బేరిష్ అంటే బేరిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అని డేటా అనేది చెప్తూ ఉంది. సో అది అయితే క్యాష్ మార్కెట్లో పరిస్థితి ఏంటి అనేది చూస్తే FIS కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ జీరో లైన్ కింద ఉందో బ్లూ కలరు, ఇది FIS డేటా అనమాట. వాళ్ళు కంటిన్యూస్గా రీసెంట్గా ప్రతిరోజు కూడా దాదాపుగా సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు, అది కూడా పెద్ద మొత్తాల్లో. అయితే DIS అంటే ఇండియా ప్రొపరైటరీ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళైతే కంటిన్యూస్గా బయింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఫ్రైడే డేటా అనేది మనం చూసుకున్నట్లయితే FIS 3,409 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. DIS 4,357 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో FIS సెల్ చేయటం, DIS బై చేయటం అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇక ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మేజర్గా మనం చూడాల్సింది 11,100 అండ్ 10,900 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 1.8% ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏంటంటే డెఫినెట్గా ఇండియా విక్స్ కన్నా రైజ్ అయింది అంటే మనం దాన్ని నెగిటివ్ సైన్గా తీసుకుంటాం. ఇక్కడ 1.8% అంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఉండాల్సిన దానికంటే కూడా కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఈ యొక్క డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే డాలర్ ఇండెక్స్ రీసెంట్గా మనకేమైందంటే స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చింది. దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే నెగిటివ్గా ఉంది. డాలర్ ఇండెక్స్ నెగిటివ్గా ఉంది అంటే దాదాపుగా మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ అనుకున్నాం కదా, ఇదైతే స్ట్రాంగ్గా డ్రాప్ అయింది అగ్రెసివ్గా, దాని తర్వాత కొద్దిగా రికవరీలో ఉంది. ఈరోజు అయితే ముఖ్యంగా 108 పాయింట్లు CFDs అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం ఒకసారి. సో గిఫ్ట్ నిఫ్టీ అయితే అంత ముందు రోజు ఏమైందంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది, నెగిటివ్గా ఉంది. బట్ సడన్గా మళ్ళీ గ్యాప్ అప్ అయితే అయినట్టు తెలుస్తుంది. సో ప్రాబబ్లీ మనకి పాజిటివ్గా ఉండొచ్చు. ఎనీహౌ గిఫ్ట్ నిఫ్టీ వాల్యూ 22,654 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,420 దగ్గర రఫ్గా క్లోజ్ అయింది. దగ్గర మనకి 230 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. ఏది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో మనమైతే ఒక పాజిటివ్ ఫ్లాట్ ఓపెనింగ్ లేదా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనకి ఏంటంటే 22,600, 700 అనేది రెసిస్టెన్స్గా ఉంది. 22,400 ఈరోజు మనకి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే
48,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే పాజిటివ్గా ఉంది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ. స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 48,000 దగ్గర కనిపిస్తుంది. ఈరోజు చాలా స్టాక్స్ బజ్జింగ్లో ఉన్నాయి, వీటి మీద కొన్ని న్యూస్ అనేది రావడం జరిగింది. సో దీని గురించి మీరు ఒకసారి చదవండి, ఎందుకంటే న్యూస్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి షార్ట్ టర్మ్లో మూమెంట్స్ పైకి కానీ నెగిటివ్గా కానీ. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ నేను మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డైలీ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ అనేది మన టెలిగ్రామ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన రిపోర్ట్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.